హాయ్ హలో వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనం ఇప్పుడు హర్ష డైలక్స్ మెస్కి వచ్చాము. ఇది ఎస్ఆర్ నగర్ అమీర్పేట అండి. ఇది ఒరిజినల్ అంటే ఫస్ట్ పెట్టింది ఇదే. వీళ్ళకి ఎక్కడ ఏం లేదన్నారు, ఇదే హర్ష డైలక్స్ మెస్. సో ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, అన్ని ఐటమ్స్ కర్రీస్ కానీ టేస్ట్ ఉంటుంది. మనం వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ట్రై చేద్దాం, ఇక్కడ తీసుకుందాము. ఓకే అండి, రండి లోనికి వెళ్దాం. ఓకే, ఇక్కడ క్రౌడ్. సరే లోనికి వెళ్దాం, తింటాకి ట్రై చేద్దాం. ఓకే, ₹95 ఎక్స్ట్రా రైస్లో సాంబార్ వస్తుంది. మీరు పెరుగు వేసుకుంటే పెరుగు అన్న. మీల్స్ పార్సిల్ మటన్ బిర్యానీ ఒకటి, ఫ్రై పీస్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, అవి 2 పార్సిల్. 650 రూపాయల. ఓకే, ఓకే, మీల్స్ పార్సిల్ తీసుకున్నాము. బిర్యానీ తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఓకే అండి, ఒక వెజ్ మీల్స్ తీసుకున్నాము, ఒక మటన్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము. మరి ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం, ఎలా ఉంది ఏంటి అన్నది టేస్ట్ చేసి చూద్దాం. పదండి. ఓకేనండి, పార్సిల్ తీసుకుని వచ్చాం మనం. ఇది బిర్యానీ, ఇది రైస్, మీల్స్ కొంచెం బరువుగానే ఉంది. చూద్దాం ఏమేమి ఇచ్చారు, ఏంటి ఐటమ్స్ ఈరోజు స్పెషల్ ఉన్నది. ఒకసారి అన్నీ ఒకసారి తీసుకుందాం. ఆగండి. పాపాడ్స్ తీద్దాం ఫస్ట్. ఓకే, బిర్యానీ కూడా చూద్దాం. ఇవి ఐటమ్స్. ఓకే, బిర్యానీ ఇందులో కొంచుదాం. ఓకే, ఇదండి బిర్యానీ, మటన్ బిర్యానీ మనం తీసుకున్నది. 450 రూపీస్ ఇది. ఓకే, బాగానే ఇచ్చాడు. ఫస్ట్ అంతగా ఉండదు అనుకున్నా, కానీ 2 మనుషులకి అయితే తినొచ్చు. పీసులు కూడా, మటన్ పీసులు కూడా బాగానే ఇచ్చాడండి. 15 to 20 వరకు ఇచ్చి ఉండొచ్చు. బాయిల్ ఎగ్ ఒకటి ఇచ్చాడు. దీంట్లోకి ఇచ్చింది ఏంటంటే గోంగూర చట్నీ ఇస్తాడు, పచ్చడి. నెక్స్ట్ సేరువా ఇచ్చాడు. నెక్స్ట్ ఉల్లి చట్నీ, ఆనియన్స్, లెమన్. ఇవి మన బిర్యానీకి ఇచ్చిన ఐటమ్స్. వెజ్ కూడా ఏ కర్రీస్ ఇచ్చాడు ఏంటి అన్నది ఒకసారి అది కూడా చూద్దాము. చట్నీ, ఇది రోటీ పచ్చడి, ఇది సమ్ సొరకాయో వంకాయ ఏదో సమ్ అయితే రోటీ పచ్చడి ఇచ్చాడు. వంకాయ ఫ్రై అండి ఇది. నెక్స్ట్ చోలి ఇది అంటారు కదా, కాబూలి చనా కర్రీ. నెక్స్ట్ పప్పు, టమాటా, సాంబారు, రసము, పెరుగు, అప్పడాలు, వైట్ రైస్. అంటే వెజ్ మీల్స్ 200 రూపీస్, అక్కడ తింటే 150, ఇక్కడ 200 రూపీస్ పార్సిల్ ఇచ్చాడు. 9 ఐటమ్స్ ఇచ్చాడండి. ఏది రైసు, కార్డు, ఇది పాపడతో సహా మనకు వచ్చినాయి. వాళ్ళ కర్రీస్ ఇచ్చినవి అయితే 1 2 3 4 5 6, చట్నీ 7 8 9 ఇవి మనకి ఇచ్చినవి. సో అక్కడ తింటే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. ఏది మజ్జిగ పులుసు ఉంటుంది, స్వీట్ ఇస్తారు, ఇంకా వేరే కర్రీ కూడా ఉంటుంది. కర్రీ అయితే ఒకటే ఇచ్చాడు. పప్పు, సాంబార్, రసం ఇచ్చాడు. ఒక ఫ్రై, ఒక పచ్చడి. ఓకే అండి, ఇవి మనకి వెజ్ దాంట్లో ఇచ్చినవి. ఒకసారి టేస్ట్ చూద్దాము. ఓకే, ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దాము. బిర్యానీ, ఇది హర్ష డైలక్స్ మెస్ వాళ్ళది
మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇది. ఇది టేస్ట్ చేద్దాము. ఓకే రండి టేస్ట్ చేద్దాము. మటన్ బిర్యానీ బాగుంది. ఓకే ఇది బాగానే ఉందండి. నష్టం అసలు బిర్యానీ కూడా బాగుంటుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏంటి, మటన్ బిర్యానీ ఏంటి, ఏదైనా బిర్యానీ బాగానే ఉంటుంది వాళ్ళ దగ్గర. వెజ్ మీల్స్ అయితే చెప్పేదే ఉంది కానీ ఐటమ్స్ తక్కువ ఉన్నాయి కానీ ఓకే గోంగూర పచ్చడి వేసుకుందాం. ఇది కూడా టేస్ట్ చూద్దాం. గోంగూర పచ్చడి బాగుంది కానీ మనం బిర్యానీలో గోంగూర పచ్చడి అంటే బిర్యానీ తిన్నట్టు అనిపించదేమో కానీ గోంగూర పచ్చడి అయితే బాగానే ఉంది. రైస్ కూడా కలుపుకొచ్చేమో అది. ఓకే వాళ్ళు ఇచ్చిన సేరువ కూడా టేస్ట్ చూద్దాం. అంటే ఇది కూడా ఎలా ఉంది, ఇది కూడా తింటారు కదా, దీని టేస్ట్ కూడా ఒకసారి చూసి చెప్దాము. సేరువతో తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, తినొచ్చు. నాకు అంతగా తిన్ను, బిర్యానీ తింటాను. ఓకే ఉల్లి చట్నీ కూడా టేస్ట్ చూద్దాము. ఉల్లి చట్నీ వాటర్ చట్నీ లాగే ఉంది, చాలా పల్చగానే ఉంది. బాగుంది ఉల్లి చట్నీ ఇందులోకి. అంటే పల్చగా ఉన్న వాటర్ లాగా కొంచెం టేస్టీగానే ఉంది. ఓకే అండి ఓవరాల్గా మటన్ బిర్యానీ అయితే బాగుంది. వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగానే ఉంది, క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఈజీగా ఇద్దరు అయితే గట్టిగా తినొచ్చు ఇద్దరు. సో అది 450 రూపీస్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం మేము. ఓకే అండి ఒక వెజ్ మీల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే రైస్ వేసుకుందాం. ఇది మనం వాళ్ళు ఇచ్చిన రోటీ పచ్చడి వేసుకుందాం. వాళ్ళ దగ్గర రోటీ పచ్చడి బాగానే ఉంటుంది ఎప్పుడూ. ఈసారి కూడా ట్రై చేద్దాం. ఓకే అండి ఈసారి రోటీ పచ్చడి అంత ఇదిగా ఏమి లేదు. లాస్ట్ టైం నాకు అంటే రోటీ పచ్చడి వీళ్ళ దగ్గర బాగుంటుంది, ఈసారి కొంచెం యావరేజ్గా ఉంది, అంతగా అనిపించలేదు రోటీ పచ్చడి. ఓకే ఇది వీళ్ళు వంకాయ బఠానీ పకోడీ ఇచ్చారు ఫ్రైకి, అయితే చూద్దాము. ఇది బాగుంది, ఇది బాగుందండి. ఓకే నెక్స్ట్ ఈ కాబూలీ చనా ట్రై చేద్దాము. ఓకే దీంట్లో వీళ్ళు
సొరకాయ వేసినట్టున్నారు. సో బాగుంది, కర్రీ బాగానే ఉంది. ఇచ్చిన ఒక కర్రీ అయినా కర్రీ చాలా తక్కువ ఇచ్చారు. అన్నీ పోతాయి ఐటమ్స్ 1 2 3 4 5 6 6 ఇచ్చారండి కర్రీస్. పెరుగు పక్కన పెడితే 6 కర్రీస్ అని తక్కువ ఇచ్చారు. సో ఈ ఇచ్చిన ఒక కర్రీ అయినా టేస్టీగానే ఉంది. ఓకే ఓకే, ఈ పప్పు టమాటా కూడా చూద్దాము. మెత్తబడిపోయినాయి ఇప్పుడు. పప్పు టమాటా బాగుంది. ఓకే, సాంబార్ కూడా వేసుకుని చూద్దాము. పప్పు సాంబారు బాగున్నది. వీళ్ళు కొన్ని ఐటమ్స్ కర్రీస్ కొంచెం బాగానే ఉంటాయండి. ఇవి ఎట్లా అంటే ఒక్కొక్కటి కానీ తక్కువ ఐటమ్స్ ఉన్నా ఇచ్చినట్లు ఫ్రై బాగుంది, కర్రీ బాగుంది, పప్పు బాగుంది, సాంబార్ కూడా బాగుంది. ఇంకా రసం ఒకటి ఉంది, చూద్దాం. ఓకే, నెక్స్ట్ రసం వేసుకుందాము. అంటే రసం ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. ఒకళ్ళు స్వీట్ వేస్తారు, ఒకళ్ళు పులుపు వేస్తారు, ఒకళ్ళు మిరియాలు వేస్తారు, ఒకళ్ళు వేరే అలా. వీళ్ళది ఎలా ఉందో చూద్దాము. స్వీట్గా ఉంది, స్వీట్గా బాగుందండి ఇది కూడా. ఓకే, ఓకే కర్డ్ కూడా చూద్దాము. అంటే కర్డ్ వీళ్ళు సపరేట్గా తోడు పెడతారు, ప్యాకెట్ది కాదు. పార్సిల్కి ఇచ్చేది అయితే మాత్రం పార్సిల్కి ఇచ్చేది కాదు, అక్కడ కూడా అదే ఉంటుంది. సపరేట్గా తోడు పెడతారు కానీ కమ్మగా ఉంటుందండి ఇది పెరుగు. కమ్మగా ఉంది పెరుగు. ఓకే అండి, ఓవరాల్గా ఇప్పుడు ఇవన్నీ టేస్ట్ చేశాను. సో బిర్యానీ తిన్నాను, వెజ్ మీల్స్ ఇవన్నీ ఐటమ్స్తోనూ వేసుకుని తిన్నా. ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ మీకు చెప్పాలి కాబట్టి అన్ని ఐటమ్స్ కూడా నేను వాడాను. ఇప్పుడు బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. మటన్ బిర్యానీ 450 రూపీస్, అది మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. అది ఎక్కువ బాగానే ఇచ్చాడు. ఓకే, అది నెక్స్ట్ మీల్స్ 200 రూపీస్. ఇచ్చిన ఐటమ్స్ ఇవన్నీ అట్లోకి. సో ఓవరాల్గా అయితే ఫుడ్ బాగానే ఉంది. వెజ్ మీల్స్ కొంచెం 200 ఎట్టి మనం పార్సిల్ తెచ్చుకుంటాం అంటే కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఐటమ్స్ తక్కువ ఇచ్చారు కర్రీస్. అదిని ఉన్న 8 రకాల కర్రీస్ అక్కడ తింటే కొంచెం 150నే. కొంచెం ఐటమ్స్ కూడా కొంచెం 1-2 యాడ్ అవుతాయి అక్కడైతే. సో ఓవరాల్ ఇదండి, బాగానే ఉంది. హర్ష డీలక్స్ మెస్, ఇది ఎస్ఆర్ నగరు, అమీర్పేట ఎస్ఆర్ నగరు. ఇది వాళ్ళ ఫస్ట్ ఒరిజినల్ అదే. సో మీరు ఎప్పుడైనా అటు వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు ఇవన్నీ. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.